మొబైల్ మసాలా వారి మూడు పక్కల చెప్పాలంటేలో వినాయక చవితి సందర్భంగా మన ముందుకు వచ్చినటువంటి సుందర కాండ గురించి తెలుసుకోవాలి. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే తెలుగు తెరకు బాగా అలవాటైపోయినటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారేమో, కానీ ఇది అంతకు మించిన షాకింగ్ విషయాలు ఉన్నటువంటి స్టోరీ. సో తెలుగులో సామాజిక వర్గమున, హిందీలో లంహే సినిమాలోని కాన్ఫ్లిక్ట్ గుర్తొచ్చినా ఎంతో సున్నితమైనటువంటి ఆ కోణాన్ని ఆవిష్కరించినటువంటి సినిమా మాత్రం ఇప్పటివరకు తెలుగులో అయితే రాలేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి స్టోరీ. డైరెక్టర్ అయితే కనుక ఆద్యంతం పట్టుని ప్రదర్శిస్తూ ఎక్కడ గీత దాటకుండా అందరూ మెచ్చేటువంటి హాస్యంతో మలిచారని చెప్పాలి. నెంబర్ 2, నారా రోహిత్ ధైర్యంగా కథకు ఓకే చెప్పడం విశేషం. పెళ్లి కాని ప్రసాద్ల కష్టాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు కనిపించేటువంటి కంగారుని ఆవిష్కరిస్తూ సినిమాని మొదలు పెడతారు డైరెక్టర్. హీరో ప్రేమ కథ, అది విఫలం కావటం అనుకున్నటువంటి సీనియర్ పై రివెంజ్ వంటి సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సో నంబర్ 3, స్కూల్ డేస్ లోని హీరో ప్రేమ గురించి. ఇద్దరు హీరోయిన్స్ కి తెలిస్తే అసలు ఏం జరుగుతుంది, అసలు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని బాగా చూపించారని చెప్పాలి. సో ఫైనలీ చెప్పాలంటే కనుక ఒక మంచి హాస్యం కోసం, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి స్టోరీ కోసం ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. సో వినోదాల పండుగ అయినటువంటి సుందరకాండ చూసి ఎంజాయ్ చేసేయొచ్చు అని చెప్పాలి. ఆర్జే సునీత రేటింగ్ 2.75.